పోసాని కృష్ణమురళి నిన్న అరెస్ట్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఇది చాలా సున్నితమైన అంశం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అధికారాన్ని చూపించుకుంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనవాడు నోటికి ఎంత వచ్చి అంత మాటలు మాట్లాడిండు. అప్పుడు ఈయన మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి కదా, అవతల వాళ్ళకు కూడా. వాళ్ళప్పుడు గమ్మున ఉన్నారు, మాట్లాడిని. ఎంత దూకుడుగా దురుసుగా మాట్లాడారంటే అన్పార్లమెంటరీ వర్డ్స్. ఇప్పుడు మనం ఉచ్చరించడానికి కూడా వీళ్ళు లేనటువంటి ఒక దరిద్రమైన భాషలో మాట్లాడాడు, బండ బూతులు మాట్లాడాడు. ఇతను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, అన్ని సినిమాలకు సంభాషణలు రాశాడు, ఒక మంచి ఒక మిడిల్ ఏజ్ దాటాడు. నీకు అంత ఆవేశమైతే ఎట్లా? లకారాలు మాట్లాడాడు. ఆ కొడుకులు అసలే మసలే ఈ దూర్త లోకంలో అని మరి శ్రీశ్రీని కలిపాడు ఈయన బూతుకు. కలిపి ఎవరు పేరు పెట్టి చంద్రబాబు నాయుడును, వాళ్ళ కొడుకును, పవన్ కళ్యాణ్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి తప్పు కదా అది మాట్లాడము. మనము వాళ్ళని సమర్థించడం లేదు, వీళ్ళని నిందించడం లేదు. జరిగిన పరిణామం. నువ్వు చదువుకున్న విద్యార్థికుడు, నువ్వు సపోర్ట్ చేయి. నీ పార్టీకి నీకు అతను జగన్ అంటే నీకు ఇష్టమైతే నువ్వు సపోర్ట్ చేయి. వాళ్ళను ఒక భాష అంటూ ఉంటుంది కదా, వాళ్ళని విమర్శించు. ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా కాదు. ఎన్ని పదాలు విమర్శించాలంటే బూతులే మాట్లాడాలన్నా? అసలు చాలా దారుణమైన విషయం.